చదువు లేకుండానే డిగ్రీ, క్లాసులు లేకుండానే పరీక్షలు, భవనాలు లేకుండానే కళాశాలలు. ఇది కథ కాదు, సినిమా సీన్ కాదు. ఉమ్మడి ప్రకాశం జిల్లాలో ప్రస్తుతం కళ్ల ముందే జరుగుతున్న బీఈడీ విద్యా వ్యాసము. భవిష్యత్తు తరాలకు అక్షరాలు నేర్పించాల్సిన ఉపాధ్యాయులను తయారు చేసే బీఈడీ విద్యే ఈ రోజు డబ్బుల కోసం నడిచే ఒక నాటకంగా మారిందా? ఒక్కరోజు కూడా కాలేజీ ముఖం చూడని విద్యార్థులు క్లాస్ రూమ్లో కూర్చొని అభ్యర్థులు నేరుగా సెమిస్టర్లో పరీక్షలు రాస్తుంటే ఇది విద్యా వ్యవస్థ వైఫల్యమా లేక అధికారుల నిర్లక్ష్యమా? అంటే నిర్లక్ష్యానికి నిదర్శనమా? ఒంగోలు నుంచి దర్శి వరకు చీమకుర్తి, కంతకూరు, నడిగిరి, పొదిరి, మార్కాపురం, కొంపం, గిద్దలూరు, దోర్నాల ప్రాంతాల్లో బీఈడీ కళాశాలల పేరుతో కాగితాల్లో మాత్రమే ఉన్న సంస్థలు నిర్భయంగా కొనసాగుతున్నాయి. ఈ పరిస్థితి చూసే ప్రజలు విస్మయంతో పాటు ఆందోళన కూడా వ్యక్తం చేస్తున్నారు. దర్శి ఒక్క పట్టణంలోనే 15 నుంచి 18 బీఈడీ కళాశాలలంటే అక్కడ నడుస్తున్న అక్రమాల పరిణామం అర్థమవుతుందా? కొన్ని చోట్ల మాత్రమే భవనాలు, మిగతావన్నీ సర్వే నంబర్లలో పంట పొలాలు, ఖాళీ భూములు చూపిస్తూ అనుమతులు పొందిన కళాశాలలు. ఒక్కో కాలేజీకి 100 నుంచి 110 సీట్లు, ఒక్కో సీటుకు ₹1,00,000 పైగా వసూలు. విద్యార్థుల్లో 90% మంది ఇతర రాష్ట్రాల నుంచి ఉన్నవారు. ఈ విద్యార్థులు సంవత్సరం మొత్తం ఎక్కడుంటున్నారు, ఎక్కడ చదువుకుంటున్నారు, ఎవరు బోధిస్తారు అంటే సమాధానం ఒకటే: పరీక్షల టైంలో ప్రత్యేక వాహనాలు వచ్చి పరీక్ష రాసి వెళ్లిపోవడమే. రికార్డుల రచనకు డబ్బులు, వేరే వారిచే రికార్డులు రాయించి యథేచ్ఛగా పరీక్షలు. ఇది బీఈడీ విద్యా వ్యవస్థనా లేక కోట్ల రూపాయల అక్రమ వ్యాపారమా అనే ప్రశ్నలు ఇప్పుడు బలంగా వినిపిస్తున్నాయి. ఇక యూనివర్సిటీ మౌనం అక్రమాలకు అధికారిక అంట. ఇన్ని అక్రమాలు జరుగుతున్నా పర్యవేక్షించాలన్న ఆంధ్రకేసరి యూనివర్సిటీ అధికారులు ఏం చేస్తున్నారన్న ప్రశ్నలు వెల్లువెత్తుతున్నాయి. అన్ని సక్రమంగానే ఉన్నట్టు గుడ్డిగా సంతకాలు పెట్టేస్తున్నారన్న ఆరోపణలు, ముడుపుల మాటలు, దళారుల హవా, కోట్లాది రూపాయల అక్రమ ఆదాయం. గత ప్రభుత్వ హయాంలో నిర్వీర్యమైన విద్యాశాఖ ఇప్పుడైనా మారుతుందా? విద్యా వ్యవస్థను పటిష్టం చేయాలని చర్యలు తీసుకుంటున్న నారా లోకేష్ ప్రయత్నాలకు ఈ బీఈడీ అక్రమాలు పెద్ద సవాల్గా మారుతున్నాయా? ఇప్పటికైనా కాగితాల్లో ఉన్న కళాశాలలను రద్దు చేసి భవనాలున్న కాలేజీల్లోని బోధన జరిగేలా చేసి తప్పనిసరి హాజరు అమలు చేయకపోతే రేపటి తరగతుల్లో అక్షరాలే తెలియని ఉపాధ్యాయులు పిల్లలకు బోధించే ప్రమాదం ఉందన్న భయానక నిజాలు ప్రజలు గుర్తు చేస్తున్నారు.